సరిపోతుంది కదా అని చెప్పాను. ఓకేనా, ఇది పాయింట్. ఇక్కడతో బ్లడ్ గ్రూప్స్ అనేవి దాదాపు అయిపోయాయి. అయితే మనకి ఒకసారి ఎగ్జామ్ లో బాంబే బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడిచారు. బాంబే బ్లడ్ గ్రూప్, ఈ యొక్క బాంబే బ్లడ్ గ్రూప్ అంటే ఏమీ లేదు, 2 పాయింట్స్ ఉంటే జస్ట్ చెప్తానంటే. ఈ యొక్క బాంబే బ్లడ్ గ్రూప్ అంటే ఏంటి అంటే, ఇది జనరల్ గా దీన్ని 1952లో ఫస్ట్ టైం కనిపెట్టారు అనమాట. 1952లో ఈ యొక్క బాంబే బ్లడ్ గ్రూప్ ని 1952లో కనిపెట్టారు. అసలు దీని గురించి చెప్పిన మొట్టమొదటి శాస్త్రవేత్త అంటే బెండే అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. దీన్ని ఫస్ట్ టైం బాంబేలో కనిపెట్టారు. ఫస్ట్ టైం బాంబేలో కనిపెట్టారు కాబట్టి దీనికి బాంబే బ్లడ్ గ్రూప్ అని ఇచ్చారు, అనే పేరు ఇచ్చారనమాట. దీనికి బాంబే బ్లడ్ గ్రూప్ అనే పేరు దేనికి ఇచ్చారంటే, దీన్ని ఫస్ట్ టైం బాంబేలో కనిపెట్టారు అందుకని. ఓకేనా, దీన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త బెండే. ఎప్పుడు కనిపెట్టారు? 1952. ఈ యొక్క డేట్ అనేది చాలా చోట్ల చాలా వేరుగా ఉంది, వేరే గ్రూప్ లో వేరుగా ఉంది. కానీ ఇది మాత్రం కరెక్ట్ అనమాట. 1952 ఇది బాంబే బ్లడ్ గ్రూప్ గురించి. ఓకేనా, ఆ తర్వాత వచ్చే ఇది బ్లడ్ గ్రూప్స్ గురించి మొత్తం ఇది. అయితే నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఏముంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ చిన్నదేం కాదు, అందరు చిన్నదనుకో, చాలా పెద్దది. ఎందుకు పెద్దది అంటే దీనిలో బ్లడ్ చెప్పాలి, బ్లడ్ గ్రూప్స్ చెప్పాలి, బ్లడ్ గ్రూప్స్ ఆల్రెడీ అయిపోయింది, బ్లడ్ వెజల్స్ చెప్పాలి, రక్తనాళాలు చెప్పాలి, హార్ట్ గుండె చెప్పాలి. మళ్ళీ ఈ యొక్క బ్లడ్ వెజల్స్ దగ్గరికి వచ్చేసరికి బ్లడ్ వెజల్స్ అంటే శరీరంలో దమలు ఇదే కాదు, హార్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. హార్ట్ గురించి ఫస్ట్ నుంచి చివరి వరకు దాని యొక్క ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవి నెక్స్ట్ వీడియో చూద్దాం. కానీ ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ గురించి అసలు జస్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాం. అదేంటిది అంటే రక్త ప్రసరణ వ్యవస్థ, బ్లడ్ సర్క్యులేషన్. జస్ట్ దీని గురించి ఒక ఇంట్రొడక్షన్ చెప్పుకొని నెక్స్ట్ క్లాస్లో మిగతా చెప్పుకుందాం. బ్లడ్ సర్క్యులేషన్, ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అసలు ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయిన జీవి ఏది అంటే చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. అదేంటంటే ఎనలీడా వర్గానికి చెందింది. ఈ యొక్క ఎనలీడా వర్గానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎర్త్వామ్, వానపాము అంటే వానపాములోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ స్టార్ట్ అయింది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా. ఓకేనా, దాని మీనింగ్ ఇది. అయితే ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు ఎవరు? ది ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఎవరు అంటే మీ అందరికి తెలుసు కదా, విలియం హార్వే. అయితే ఒకసారి ఎగ్జామ్ లో అడిగారు, ఈ యొక్క విలియం హార్వే డైరెక్ట్గా ఇలా అడిగారు అనమాట. రక్త వర్గాల రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క పితామహుడు విలియం హార్వే అయితే అతను రచించిన బుక్ ఏంటి అని అడిగారు. అతను రచించిన బుక్ ఏంటి అంటే ది మోషన్ ఆఫ్ ది బ్లడ్ అనమాట. ఇతను రచించిన బుక్ ది మోషన్ ఆఫ్ ది బ్లడ్. ఓకేనా, అయితే నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అసలు ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి. ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ లో ఏమేమి పార్ట్స్ ఉంటాయంటే, ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ లో మెయిన్ గా మూడు పార్ట్స్ ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ జరగాలంటే ఈ 3 పార్ట్స్ కంపల్సరీ మన బాడీలో కావాలి. అవి ఏంటి అంటే హార్ట్, గుండె, నెక్స్ట్ బ్లడ్ రక్తం, నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ కావాలి. ఓకేనా, ఈ 3 పార్ట్స్ మనకు కావాలన్నమాట. ఈ హార్ట్ అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను, 1 అవర్ దాకా పడుతుంది. ఈ బ్లడ్ కూడా 1 అవర్ పడుతుంది, ఈ బ్లడ్ వెజల్స్ కూడా 1 అవర్ పడుతుంది. 3 వీడియోస్లో 3 అవర్స్ పడుతుంది, 3 వీడియోస్లో చెప్పేస్తాను. అయితే ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ ఏంటంటే దీని నుంచి మళ్ళీ కంటిన్యూషన్ ఏముంటుంది అంటే, ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ 2 టైప్స్ జనరల్గా ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్స్ 2 టైప్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి క్లోజ్డ్ టైప్ బ్లడ్ సర్క్యులేషన్, రెండోది వచ్చేసి ఓపెన్ టైప్ బ్లడ్ సర్క్యులేషన్. క్లోజ్డ్ టైప్ బ్లడ్ సర్క్యులేషన్, ఓపెన్ టైప్ బ్లడ్ సర్క్యులేషన్. దీని గురించి చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మీతో చెప్పుకుందాం. క్లోజ్డ్ టైప్ బ్లడ్ సర్క్యులేషన్ ఏంటంటే దీనిలో యొక్క మెయిన్ పార్ట్స్ ఏముంటాయి. ఈ యొక్క క్లోజ్డ్ టైప్ బ్లడ్ సర్క్యులేషన్ లో పార్ట్స్ ఏముంటాయి అంటే, ఒకటి తెలుసు కదా, హార్ట్ ప్లస్ బ్లడ్ వెజల్స్, ఇది కామనే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇందులో మాత్రం పార్ట్స్ ఏంటి అంటే హార్ట్ కామనే, బ్లడ్ కామనే. కానీ ఇందులో బ్లడ్ వెజల్స్ ఉండవు, రక్తనాళాలు ఉండవు. రక్తనాళాలకు బదులు ఏముంటాయి అంటే కొట్టరాలు అంటారు తెలుగులో, కొట్టరాలు. ఇవేంటి అంటే ఇంగ్లీష్లో సైన్సిస్ అంటారు, కొట్టరాలు. దీని యొక్క డిఫరెన్స్ ఇదే. దీనిలోనేమో సైన్సిస్ ఉంటాయి, దీనిలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి, రక్తనాళాలు ఉంటాయి. అయితే ఇది యూని డైరెక్షనల్. ఈ యొక్క బ్లడ్ ఫ్లో అనేది యూని డైరెక్షన్ అంటే తెలుగులో ఏకదారిగా వెళ్తా ఉంటుంది అనమాట. ఇదేంటంటే మల్టీ డైరెక్షనల్ అంటే బహుళ దిశగా వెళ్తా ఉంటుంది. ఓకేనా, బహుళ దిశగా వెళ్తా ఉంటుంది ఇది. అయితే వీటి యొక్క ఎగ్జాంపుల్స్ దీనికంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ మనకి చాలా. క్లోజ్ టైప్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, ఓపెన్ టైప్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఎనలీడా. క్లోజ్ టైప్ కి ఎగ్జాంపుల్ ఎనలీడా.
ఎనలీడా. క్లోజ్ టైప్ కి ఎగ్జాంపుల్ ఎనలీడా. ఎనలీడా మీకు తెలుసు కదా, ఎగ్జాంపుల్ ఏంటిది, ఎర్త్వామ్. ఎర్త్వామ్, ఈ యొక్క ఎర్త్వామ్ కి దీనికి ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెఫ్లోపోడా. సెఫ్లోపోడా, ఈ యొక్క సెఫ్లోపోడాకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సెఫ్లోపోడాకి ఎగ్జాంపుల్ ఏంటి, ఆక్టోపస్. చాలా ఇంపార్టెంట్, ఆక్టోపస్. ఆక్టోపస్. నెక్స్ట్ వచ్చేసి క్రొడేటా. క్రొడేటా అంటే ఈ క్రొడేటా చాలా ఇంపార్టెంట్. ఏమేమి వస్తాయంటే ఫస్ట్ వచ్చేసి ఫిష్. నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్. మూడోది వచ్చేసి ఇక్కడ రాసిన చూడండి, మూడోది వచ్చేసి ఏంటిది అంటే మ్యామల్స్ అంటే క్షీరదాలు, పాలిచ్చి పెంచే జంతువులు. నెక్స్ట్ వచ్చేసి యాంఫీబియన్స్. నెక్స్ట్ వచ్చేసి రెప్టైల్స్, సరీసృపాలు, రెప్టైల్స్. ఓకేనా, ఇవన్నీ వచ్చేసి క్లోజ్డ్ టైప్ కి ఎగ్జాంపుల్స్. ఎనలీడాకి ఎగ్జాంపుల్ ఎర్త్వాము, సెఫ్లోపోడాకి ఎగ్జాంపుల్ ఆక్టోపస్, క్రొడేటాకి ఎగ్జాంపుల్ ఫిష్, బర్డ్, మమల్స్, యాంఫీబియన్స్, రెప్టైల్స్. ఇప్పుడు ఓపెన్ టైప్ యొక్క ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఓపెన్ టైప్ యొక్క ఎగ్జాంపుల్స్, ఈ యొక్క ఓపెన్ టైప్ బ్లడ్ సర్క్యులేషన్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి ఆర్థోపోడా. ఈ యొక్క ఆర్థోపోడా అంటే ఏం తెలుసు, ఆల్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్, అన్ని ఇన్సెక్ట్స్ కూడా దీని యొక్క ఎగ్జాంపుల్సే. ఇన్సెక్ట్స్, క్రిమికేటకాలు అన్ని దీని ఎగ్జాంపుల్సే. నెక్స్ట్ రెండోది వచ్చేసి ప్రోటోక్రోడేటా. దీని యొక్క ఎగ్జాంపుల్ హార్డ్ మేనియా. ఈ హార్డ్ మేనియా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క హార్డ్ మేనియా యొక్క బ్లడ్ ఏ కలర్ లో ఉంటుంది అంటే వైలెట్ కలర్ లో ఉంటుంది. అది నేను బ్లడ్ వచ్చినప్పుడు కూడా చెప్తాను. ఇది ఇక్కడ మాత్రం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క హార్డ్ మేనియా యొక్క బ్లడ్ అనేది వైలెట్ కలర్ లో ఉంటుంది. ఓకేనా, ఇది. ఇంకా నెక్స్ట్ ఈ యొక్క ఓపెన్ టైప్ కి ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆర్థోపోడా ఇన్సెక్ట్స్, నెక్స్ట్ క్రొడేటా, హార్డ్ మేనియా. థర్డ్ వచ్చేసి ఏంటంటే మొలస్కా. ఈ యొక్క మొలస్కాకి ఎగ్జాంపుల్ ఏంటిది అంటే స్నేయిల్, నత్త. మొలస్కా ఎగ్జాంపుల్ నైల్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓపెన్ టైప్ కి ఆర్థోపోడా ఇన్సెక్ట్స్, క్రొడేటా, హార్డ్ మేనియా, మొలస్కా, స్నేయిల్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది బ్లడ్ సర్క్యులేషన్ గురించి ఇంట్రొడక్షన్. ఏం చెప్పుకున్నాం, ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది మొట్టమొదటిసారిగా ఎవరి దగ్గర జరిగింది అంటే, ఏ యొక్క జీవులు జరిగిందంటే అనలీడా. ఈ అనలీడాకి ఎగ్జాంపుల్ ఎర్త్వామ్. అయితే ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, ఈ యొక్క రక్త ప్రసరణ యొక్క పితామహుడు ఎవడు అంటే తెలుసు కదా, విలియం హార్వే. ఈ విలియం హార్వే రాసించిన బుక్ ఏంటిది అంటే ది మోషన్ ఆఫ్ ది బ్లడ్. తెలుగులో కూడా మోషన్ ఆఫ్ ది బ్లడ్, ఇంగ్లీష్ లో కూడా మోషన్ ఆఫ్ ది బ్లడ్ అని రాసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ వచ్చే టైప్స్ ఏంటి అంటే హార్ట్, బ్లడ్ వెజల్స్. ఈ మూడు ఉంటేనే బ్లడ్ సర్క్యులేషన్ జరిగింది ఏ జీవులు అయినా సరే. ఓకేనా, అయితే ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది, క్లోజ్డ్ టైప్, ఓపెన్ టైప్. ఈ యొక్క క్లోజ్డ్ టైప్ లో ఉన్న క్లోజ్డ్ టైప్ కి ఓపెన్ టైప్ అసలు డిఫరెన్స్ ఏంటి అంటే, క్లోజ్డ్ టైప్ లో బ్లడ్ సర్కిల్స్ ఉంటాయి, కానీ ఓపెన్ టైప్ లో బ్లడ్ వెజల్స్ ఉండవు. బ్లడ్ వెజల్స్ కి బదులు ఏమిటంటే సైనసెస్, కొటరాలు ఉంటాయి. ఓకేనా, ఇవేమో యూని డైరెక్షన్. ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ యూని డైరెక్షన్ జరుగుతుంది, ఇదేమో మల్టీ డైరెక్షన్ జరుగుతుంది. ఇదేమో ఏకదారిగా జరుగుతూ ఉంటుంది, ఇదేమో బహుళ దిశగా జరుగుతూ ఉంటాయి. వీటి యొక్క క్లోజ్డ్ టైప్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఈ యొక్క క్లోజ్డ్ టైప్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే చెప్పే కదా, క్లోజ్డ్ టైప్ యొక్క ఎగ్జాంపుల్స్ అనలీడా, సెఫ్లోపోడా, తర్వాత వచ్చేసి క్రొడేటా. ఓకేనా, ఈ వీడియో వచ్చేసి ఆర్థోపోడా, క్రొడేటా, మొలస్కా. ఇవి చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో లాస్ట్ టైం ఎవరైతే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి, ఏఎల్పి, ఆర్ఆర్బి గ్రూప్ డి రాశారో వాళ్ళకి బాగా ఇవి ఇంపార్టెంట్. ఎన్నోసార్లు అడిగారు ఈ యొక్క ఓపెన్ టైప్, క్లోజ్డ్ టైప్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం హార్ట్ గురించి, తర్వాత వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ వెజల్స్ గురించి, ఆ తర్వాత వచ్చేసి బ్లడ్ గురించి చెప్పుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.